హాయ్ అండి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా చేసుకోవాలన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా నచ్చుతుందండి. కొత్తగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవాలి సగ్గుబియ్యము. నేనైతే ఒక ముప్పావు కప్పు తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక ముగ్గురికి సరిపోతుందనమాట బ్రేక్‌ఫాస్టు. ఈ సగ్గుబియ్యంని సన్నటి సెగ మీద ఒక 2, 3 నిమిషాల పాటు వేయించుకొని, కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత గ్రైండ్ చేసుకున్నా కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుంది. ఇప్పుడు ఒక స్ట్రెయినర్‌లో వేసుకొని ఇలాగా జల్లించుకోవాలి. మీరు మరీ సన్నటి జల్లల్లో వేస్తే అంత దిగదండి. ఇలాగా స్ట్రెయినర్ అయితే మనకి సరిపోతుంది. ఇలా జల్లించుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూను జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లంను ఇలా బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా తీసేసుకోండి. తర్వాత ఇలా బాగా ఉడికించిన 2 ఆలు వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మీరు తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే బాగా మెత్తగా ఉడికించుకొని ఇలాగా మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ఈ ఆలులో బాగా కలిసేటట్టుగా ఫస్ట్ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగా చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్‌గా వచ్చే వరకు కలిపేసుకొని, ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకోండి, అతుక్కోకుండా నీట్‌గా వస్తుంది. మనం ఎంత చేసుకున్నా కూడా ఇది ఎడ్జెస్ అయితే నీట్‌గా ఉండదు. ఇలా కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి ఇలా చేసుకున్నాక తర్వాత ఏదైనా ఎడ్జెస్ ఉన్న ఒక బౌల్ తీసుకొని లేదా బాక్స్ తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నామంటే నీట్‌గా వచ్చేస్తుంది. ఆ మిగిలిన పిండిని మళ్ళీ ఒకసారి ఆ పిండిలోనే కలిపేసుకొని ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా! ఇలా చక్కగా వచ్చింది. ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకోండి. ఇంత మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా బాగా ప్యాన్‌కి స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని, మన ఇష్టం అండి. ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పూర్తిగా ఆప్షనలు. ఇలాగా టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి. స్పైసీగా ఉంటాయి కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు. మనం కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేసేయచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.